హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు త్రిభుజాలు వాటి యొక్క కోణాలకు సంబంధించినటువంటి సమస్యలు వివిధ పోటీ పరీక్షల్లోందు ఏ విధంగా రావడం జరిగింది, వాటి యొక్క సాధనలను ఏ విధంగా తెలుసుకోవచ్చో ఈ వీడియో నందు నేర్చుకుందాం. మనకి టెట్ కావచ్చు, డిఎస్సి నందు, అలాగే కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్ నందు కూడా జామెట్రీ లోపల త్రిభుజాలు అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. మరి ఇందు లోపల త్రిభుజాలు తీసుకున్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఏమో కోణాలకు సంబంధించి ఉంటాయి, మరికొన్ని క్వశ్చన్స్ ఏమో వైశాల్యాలు లేదా చుట్టుకొలతలు, అలాగే వాటి యొక్క మధ్యగత రేఖలు, ఎత్తులు సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి. ఈ వీడియో నందు కోణాలకు సంబంధించినటువంటి సమస్యలను గురించి నేర్చుకుందాం. ముందుగా త్రిభుజాలు తీసుకున్నప్పుడు మరి 3 రేఖాఖండాలు ఉన్నటువంటి సరళ సంవృత పటాన్ని త్రిభుజము అంటాము. త్రిభుజం తీసుకున్నప్పుడు 3 భుజాలు ఉంటాయి, అలాగే 3 కోణాలు ఉంటాయి, 3 శీర్షాలు కూడా ఉంటాయి. మరి కోణాలను ఏ కామ బి కామ సి అనుకున్నట్టయితే 3 అంతర్కోణాలు ఉంటాయి, అలాగే 3 బాహ్య కోణాలు కూడా ఉంటాయి. కోణం ఏ, బి శీర్షము, సి శీర్షం తీసుకున్నట్టయితే ఏ కామ బి కామ సి అనేటువంటి శీర్షాలు, ఏబి బీసీ సిఏలు భుజాలు అవుతాయి. 3 అంతరంగా ఉంటాయి. 3 అంతర్కోణాల మొత్తం 180 డిగ్రీలను నేర్చుకున్నాం. త్రిభుజంలోని అంతర్కోణాల మొత్తం 180. ఏదైనా ఒక త్రిభుజం లోపల ఒక భుజాన్ని మరి 3 భుజాల లోపల ఏదైనా ఒక భుజాన్ని బాహ్యంగా పొడిగించడం వల్ల బాహ్య కోణం ఏర్పడుతుంది. ఈ బాహ్య కోణం అనేది మరి దానికి అంతరాభిముఖ కోణముల మొత్తానికి సమానం. ఒకవేళ ఇది ఎక్స్ అనుకుని ఈ కోణం ఏ, ఈ కోణం బి, ఈ కోణం సి అనుకున్నట్టయితే ఎక్స్ విలువ అనేది ఏ ప్లస్ బికి సమానం అవుతుంది నేర్చుకున్నాం. అనగా బాహ్య కోణం ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 2 ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. అలాగే మరి ఎక్స్కు సి అనేది ఏమవుతుందంటే ఈ రెండు కూడా ఆసన్న కోణాలు లేదా రేఖీయ ద్వయం అవుతుంది. అనగా ఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. ఇది బాహ్య కోణాలకు. మరి అట్లాగే త్రిభుజం లోపల 3 భుజాలు ఉంటాయని చెప్పుకున్నాం కాబట్టి 3 భుజాలను పొడిగించడం వల్ల 3 బాహ్య కోణాలు ఏర్పడతాయి. మరి ఈ 3 బాహ్య కోణాల మొత్తం 360 డిగ్రీలు. అంతర్కోణాల మొత్తం ఏమో 180 డిగ్రీలు, అలాగే బాహ్య కోణాల మొత్తం 360 డిగ్రీలు అవుతుంది. అలాగే నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మరి లంబకోణ త్రిభుజం. మరి ఏదైనా ఒక త్రిభుజం లోపల ఒక కోణం లంబకోణం అయితే దానిని లంబకోణ త్రిభుజం అంటాము. ఈ లంబకోణ త్రిభుజం లోపల మరి ఒక కోణము లంబకోణం అవుతే మిగిలిన 2 కోణాలు అల్పకోణాలు అవుతాయి. ఈ రెండింటి మొత్తం అనగా ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు కోణం ఏ ప్లస్ కోణం సి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు అవుతుంది. అనగా ఏకు సి అనేది పూరక కోణము అవుతుంది అని గుర్తుంచుకోండి. ఏ కామా సిలు 2 కూడా ఒకదానితో ఒకటి పూరక కోణాలు అవుతాయి. అలాగే ఇందు లోపల మరొకటి లంబకోణ సమద్విబాహు త్రిభుజము. అనగా మరి 2 భుజాలు సమానము, అలాగే ఒక కోణం లంబకోణం అయితే ఆ కోణాలు వచ్చేసి ఒకటి 90 డిగ్రీలు అవుతుంది, మిగిలిన కోణాలు 45 డిగ్రీలు 45 డిగ్రీలు అవుతాయి. ఓకే, 90 45 45. సో ఇప్పుడు ఈ 2 కోణాలు 45 డిగ్రీలు ఉంటాయి. ఇది ఏ అనుకున్నట్టయితే ఈ పొడవు ఎంత ఉంటుంది అంటే కర్ణం పొడవు √2 ఇంటూ ఏ. ఇది కూడా గుర్తుంచుకోండి. ఈ లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో 45 డిగ్రీలు 45 డిగ్రీలు 90 డిగ్రీలు, ఈ కర్ణం పొడవు √2 ఇంటూ ఏ అవుతుంది. ఓకే, ఇప్పుడు సమస్యలను ఏ విధంగా సాధించవచ్చో చూద్దాం. అబ్జర్వ్ ద క్వశ్చన్. 2x plus 10 degrees, x minus 15 degrees and x plus 5 degrees are angles of triangle. Then the angles are 2x plus 10, x minus 15, x plus 5 డిగ్రీలు త్రిభుజం యొక్క కోణాలు అయినట్టయితే ఆ కోణాలు వరుసగానే ఇచ్చిండు. ఇక్కడ 3 కోణాలు కూడా చలరాశులతో కూడి ఇచ్చిండు. మరి త్రిభుజంలో ఉన్నటువంటి 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. ఈ ఆధారంగా చేసుకుని సూత్రం ఆధారంగా చేసుకుని మూడింటిని కూడా కూడదాం. 2x plus 10 plus x minus 15 plus x plus 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇందులోపల చరరాశి పదాలను కూడినట్టయితే మరి 2x ప్లస్ 1x ప్లస్ 1x ఈజ్ ఈక్వల్ టు 4x అవుతుంది. అలాగే స్థిరాంకాలు 10 ప్లస్ 5 15 అవుతుంది, ప్లస్ 15 మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. ప్లస్ 15 మైనస్ 15 క్యాన్సిల్ అవుతుంది ఈ ప్రాబ్లం లోపల. 4x ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అలాగే x విలువ తెలుసుకోవాలంటే x 4 గుణిస్తుంది. సో రైట్ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. 180/4 4 టేబుల్లో క్యాన్సల్. 4 4 జా 16, 2 4 5 జా 20. దేర్ ఫోర్ ఎక్స్ వాల్యూ 45 డిగ్రీస్. ఇక్కడ ఎక్స్ వాల్యూ మనం అడగలేదు, మనకు అడిగింది ఫైండ్ ద యాంగిల్స్ ఆర్ ద యాంగిల్స్ ఆర్. సో ఎక్స్ వాల్యూ 45 కాబట్టి సబ్స్టిట్యూట్ ఇన్ ద ఫస్ట్ యాంగిల్. 2 ఇంటూ 45 90 ప్లస్ 10 100. సో 1 యాంగిల్ ఈజ్ 100 డిగ్రీస్. సో ఇందులో అబ్జర్వ్ చేసినట్టయితే 100 ఉన్నటువంటి యాంగిల్ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఒకవేళ లేదు రిమైనింగ్ ఫైండ్ అవుట్ చేస్తే 45 మైనస్ 15 సో 30 డిగ్రీస్ సెకండ్ యాంగిల్. థర్డ్ యాంగిల్ 45 ప్లస్ 5 50 డిగ్రీస్. సో 100 30 50 ఆప్షన్ 1 is A is the correct answer. Okay, next question. In triangle PQR, exterior angle PRS is equal to 105 degrees. Triangle PQR, first diagram gidam. Angle triangle PQR. Here the exterior angle PRS, external angle. So this QR extend S. So PRS is equal to 105 degrees. Next one, angle Q is given 70 degrees. Second one, find the angle of P. PQR త్రిభుజం లోపల బాహ్య కోణం PRS ఈజ్ ఈక్వల్ టు 105 డిగ్రీస్ ఇచ్చిండు. యాంగిల్ Q 70 డిగ్రీస్ ఇచ్చిండు. అడిగింది యాంగిల్ P వాల్యూ అడిగిండు. సో
త్రిభుజం లోపల ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ టూ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. సో యాంగిల్ పిఆర్ఎస్ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ పి ప్లస్ యాంగిల్ క్యూ. ఎక్స్టీరియర్ యాంగిల్ బాహ్య కోణం అనేది అంతరాభిముఖ కోణముల మొత్తానికి సమానం కాబట్టి యాంగిల్ పి ప్లస్ యాంగిల్ క్యూ. పిఆర్ఎస్ ఈజ్ గివెన్ 105 degrees, యాంగిల్ పి ఈజ్ గివెన్ నాట్ గివెన్, సో యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 70 degrees. సో ప్లస్ 70 ట్రాన్స్పోజ్ టు ద లెఫ్ట్ సైడ్, 105 minus 70 that is equal to angle P. So 35 degrees. So option B is the correct option. Option B. Okay. Next question. In triangle ABC, angle A is equal to 3 times of angle B, angle C equal to 2 times of angle B, then angle B. త్రిభుజం ABCలో కోణం A is equal to 3 times of angle B ఇచ్చిండు, కోణం C is equal to 2 times of angle B ఇచ్చిండు, అయితే యాంగిల్ B అడిగిండు. సో త్రిభుజంలో ఉన్నటువంటి మూడు కోణాల మొత్తం సమ్ ఆఫ్ 3 angles ఈక్వల్ టు angle A plus angle B plus angle C is equal to 180 degrees. Here angle A is relation between A and B. C is also relation between angle C and angle B. So angle A is equal to 3 times of angle B. Angle B is same. Angle C is also given 2 times of angle B. Their sum is equal to 180 degrees. So 3 times of angle B, 1 time of angle B, 2 times of angle B. Their sum is equal to left side to 6 times of angle B is equal to 180. 6 is transposed to the left to right. Divide 180 degrees by 6. So that is equal to 30 degrees. Option B is the correct option. Option B. Angles of triangle are in the ratio 1:4:5. Then the angles are, ఒక త్రిభుజంలోని కోణాలు 1:4:5 నిష్పత్తిలో ఉన్నట్టయితే ఆ కోణాలు ఎంత అని అడిగిండు. సో ఇందులో గమనించినట్టయితే మనకి ఫస్ట్ ప్రాబ్లంలోనేమో కోణాలను చరరాశి పదంలో ఇచ్చిండు, ఇక్కడ నిష్పత్తిలో ఇచ్చిండు. నిష్పత్తిలో ఇచ్చినప్పుడు మొదటి దాన్ని 1x అనుకుంటాం, రెండవది 4x అనుకుంటాం, మూడవది 5x అంటాం. అంటే నిష్పత్తిని తొలగించినప్పుడు నిష్పత్తిలో ఉన్నటువంటి ప్రతి పదాన్ని కూడా ఒకే చరరాశితో గుణించాలి. కాబట్టి 1x, 4x, 5x is equal to 180. So sum is equal to 10x. 10x is equal to 180. X is equal to 180 by 10. డివైడ్ చేస్తే 18 degrees. ఇది x వాల్యూ, కానీ మన ప్రాబ్లంలో x వాల్యూ లేదు. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఫస్ట్దేమో 1x కాబట్టి 18 1 18 degrees, సెకండ్ది 4x కాబట్టి 72 degrees, థర్డ్ది 18 5 90 degrees. సో 18 72 90. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 18 72 90. ఫస్ట్ ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ ABC, యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ B/2 ఈక్వల్ టు యాంగిల్ C/6. దెన్ డిఫరెన్స్ బిట్వీన్ యాంగిల్ B అండ్ యాంగిల్ C. త్రిభుజం ABCలో కోణం Aకు, కోణం Bకు, కోణం Cకు సంబంధం ఈ విధంగా ఇవ్వడం జరిగింది. యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ B/2, యాంగిల్ C ఈజ్ ఈక్వల్ యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ C/6 అయినా యాంగిల్ B మరియు యాంగిల్ Cల మధ్య భేదాన్ని కనుగొనండి. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ది యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ B/2 ఈక్వల్ టు యాంగిల్ C/6 ఇచ్చిండు. ఇప్పుడు ఇందులోపల ఏకి బీకి రిలేషన్ రాసినట్టయితే యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు 2 డివైడ్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ వస్తే మల్టిప్లై 2 times ఆఫ్ యాంగిల్ A. యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు 6 times ఆఫ్ యాంగిల్ A. ఇప్పుడు ఏకు బీకు సికు మూడింటికి మధ్య సంబంధం చూసినట్టయితే సమ్ ఆఫ్ 3 angles, యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు 180 degrees. Here substitute the angle A is same. Angle B is relation between 2 times of angle A. C is relation between A 6 times of angle A is equal to 180 degrees. ఇక్కడ యాంగిల్ A ఇచ్చిండు, Bకు Aకు మధ్య సంబంధం చూసినట్టయితే B వాల్యూ 2 times of angle A, C ఏమో 6 times of angle A is equal to 180. Their sum is equal to 9 times of angle A is equal to 180 degrees. A is equal to 180 by 9, that is equal to 20 degrees. So A is equal to 20 degrees. Then B is equal to 2 times of angle A. So 220 is 40 degrees. అలాగే 6 times of angle A is equal to 120 degrees. So A is 20, B is 40, C is 120. Their sum is equal to 180. Here the question is difference between angle B and angle C. Bకు మరియు Cల మధ్య కోణము అంటే భేదము అంటే 120 120 లకి 40 మైనస్ చేస్తే 80. సో ఆప్షన్ D is the correct option. Option D. Next question. In triangle ABC, angle A is equal to 3 times of angle B, angle C is equal to 5 times of angle B. Then ABC triangle biggest angle. ఈ మూడు వీటి మధ్య సంబంధం ఇచ్చిండు. ఇందులో పెద్ద కోణం ఎంత అని అడిగిండు. సో ఇప్పుడు అంటే 3 angles మనం ఫైండ్ అవుట్ చేస్తే దాంట్లో బిగ్గర్ యాంగిల్ అనేది ఎంత అనేది తెలుస్తుంది. అయితే ఇక్కడ కూడా సేమ్ యాంగిల్ A is equal to 3 times of angle B, యాంగిల్ C is equal to 5 times of angle B. ఏకు బీకు సికు మూడింటి మధ్య సంబంధం చూస్తే కామన్గా ఉన్నటువంటిది B. కాబట్టి యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ C is equal to 180. నెక్స్ట్ స్టెప్లో కూడా యాంగిల్ A is equal to 3 times of angle B, యాంగిల్ B is same right, యాంగిల్ C is equal to 5 times of angle B is equal to 180. Their sum is equal to 9 times of angle B is equal to 180. 9 is multiply, transpose to the right side, divide 180 degrees by 9. So 9 టేబుల్లో 80 180 ఎప్పుడు వస్తుంది 920 is.
సో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 20. దెన్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు రైట్ ఇయర్ 3 into 20 60 degrees, 5 into 20 100 degrees. So 60, 100, 20. Which is the biggest angle? 100. So option C is the correct option. Option C. సమబాహు త్రిభుజంలో ఒక్కొక్క అంతర్కోణం 60 డిగ్రీలు ఉంటుంది. అలాగే సమబాహు త్రిభుజంలో ఒక్కొక్క బాహ్య కోణం. సో ఒక అంతర్కోణం 60 డిగ్రీలు అయితే ఆటోమేటిక్గా బాహ్య కోణం 120 డిగ్రీస్ అవుతుంది. ఓకే, లేదంటే 60 + 60 120. బాహ్య కోణాల మొత్తం 360 డిగ్రీలు. 360ని 3 భాగాలు చేస్తే కూడా 120 డిగ్రీసే వస్తుంది. లంబకోణ సమద్విబాహు త్రిభుజంలోని కోణాలు వరుసగా. సో లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటే మనకి ఒక కోణం 90 డిగ్రీలు ఉండాలి, మిగిలినటువంటి 2 కోణాలు సమానంగా ఉండాలి. కాబట్టి 45, 45. ఓకే, 90, 45, 45. నెక్స్ట్ క్వశ్చన్. ఒక లంబకోణ త్రిభుజంలోని అల్పకోణాల నిష్పత్తి 2:3 అయిన ఆ కోణాలు ఎంత? సో లంబకోణ త్రిభుజంలో ఒక కోణం 90 డిగ్రీలు అయిపోతుంది, మిగిలిన 2 కోణాలు కూడా చూసినట్టయితే కూడితే 90 డిగ్రీలు వస్తాయి. కాబట్టి వాటి యొక్క నిష్పత్తి ఎంత ఇచ్చిండు? 2:3, అనగా 2x + 3x కూడితే 90 డిగ్రీలు, అనగా కూడితే 5x = 90, x = 90/5, దట్ ఈజ్ ఈక్వల్ టు 18 డిగ్రీస్. ఇప్పుడు సో ఫస్ట్ కోణం 18 2 36, 18 3 54, 36 ఒకటి 54 ఒకటి. ఓకే, ఇవి మనకి 2:3 నిష్పత్తిలో ఉన్నట్టయితే లంబకోణ త్రిభుజంలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో కూడా ద యాంగిల్స్ ఆర్ 36 డిగ్రీస్ ఒకటి, అనదర్ వన్ ఈజ్ 54 డిగ్రీస్. ఒక లంబకోణ త్రిభుజంలోని 2 అల్పకోణాల మధ్య భేదము 10 డిగ్రీలు అయినట్టయితే ఆ కోణాలు ఎంత? సో మనకి ఒకసారి గమనించినట్టయితే ఒక కోణం 90 డిగ్రీలు లంబకోణ త్రిభుజంలో, మిగిలిన 2 కోణాలను కూడితే 90 వస్తాయి. అందులో వాటి మధ్య భేదం ఎంత ఇచ్చిండు? 10 ఇచ్చిండు. 90లకి వెళ్ళి 10 తీసేస్తే 80. ఈ 80ని సగం చేస్తే 40. కాబట్టి ఒకటి 40 అవుతుంది, ఇంకొకటి 50. ఓకేనా? వాటి మధ్య భేదం ఇచ్చిండు కాబట్టి ఆ భేదాన్ని తీసేస్తున్నాం కాబట్టి 10 తీసేస్తే మిగిలినటువంటిది సమానంగా పంచుతాం. సో ఎక్స్ట్రా ఉన్నటువంటిది మళ్ళీ యాడ్ చేస్తాం, 40, 50. త్రిభుజం MNOలో 2 times of angle M is equal to 3 times of angle N is equal to 6 times of angle O అయినట్టయితే OMN కోణాల విలువలను కనుగొనండి. మరి ఇక్కడ త్రిభుజంలో ఉన్నటువంటి 3 కోణాల మధ్య సంబంధం ఇచ్చిండు. 2 times of angle M, 3 times of angle N, 6 times of angle O is equal to ఇట్లా ఇచ్చిండు. కాబట్టి ఇప్పుడు ఏదైనా ఒకదాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే మార్చుకుంటున్నాం. ఇందులో గమనించినట్టయితే మరి 2, 3, 6 ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని కూడా నేను ఏం చేస్తున్నా అంటే 6తో భాగిస్తున్నా. 6తో భాగిస్తే ఇప్పుడు ఏమవుతుంది? ఓకి ఎంకు సంబంధం, ఓకి ఎన్కు సంబంధం వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి త్రిభుజంలో ఉన్నటువంటి 3 కోణాల మొత్తం MNO ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అవుతుంది. 3 1 3 2 2 1 2 3. అంటే మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? M అనగా 3 భాగిస్తుంది చదివితే గుణిస్తుంది కాబట్టి యాంగిల్ M అంటే 3 times of యాంగిల్ O, అలాగే N అంటే 2 భాగిస్తుంది చదివితే గుణిస్తుంది కాబట్టి 2 times యాంగిల్ O ప్లస్ యాంగిల్ O ఈజ్ ఈక్వల్ టు 180. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాం అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే 6 times of యాంగిల్ O ఈజ్ ఈక్వల్ టు 180. యాంగిల్ O ఈజ్ ఈక్వల్ టు 180/6, దట్ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఇది యాంగిల్ O వచ్చింది. నెక్స్ట్ ఇది M అంటే మనకి 3 times of యాంగిల్ O కాబట్టి 3 times చేస్తే 90 డిగ్రీస్. N అంటే 2 times కాబట్టి మనకి యాంగిల్ N ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. యాంగిల్ O ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఓకే, 90, 60, 30. లాస్ట్ ప్రాబ్లం ఇన్ దిస్ వీడియో. ఒక సమద్విబాహు త్రిభుజం ABCలో యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు 42 డిగ్రీస్ మరియు BC ఈజ్ ఈక్వల్ టు AC అయితే యాంగిల్ C, యాంగిల్ B విలువలను కనుగొనండి. ముందుగా పటం గీసుకోండి. త్రిభుజం ABCలో కూడా ఏ 2 భుజాలు సమానంగా ఉన్నవో వాటికి ఎదురున్న కోణాలు సమానం. ఇక్కడ ఇచ్చిన దాంట్లో BC ఈజ్ ఈక్వల్ టు AC అంటే ఈ 2 కూడా ఇచ్చిండు, సమానం అని చెప్పిండు. ఈ 2 సమానం అయితే ఈ కోణాలు సమానంగా ఉంటాయి. ఏ దగ్గర ఉన్నటువంటి కోణం, B దగ్గర ఉన్నటువంటి కోణం సమానంగా ఉంటాయి. యాంగిల్ A ఎంత ఇచ్చిండు? 42. సో యాంగిల్ A 42 అయితే యాంగిల్ B కూడా ఏమవుతుంది? 42 అవుతుంది. సో 42 + 42 ఎంత? 84. యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? 100లోకి వెళ్ళి 84 మైనస్ చేస్తే సో 96 ఈజ్ ద యాంగిల్ C. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.